202 బీసీ అప్పుడు ఈ హాన్ వంశం కొత్తగా తయారైంది. లియు బ్యాంగ్ సింహాసనం ఎక్కినప్పుడు హాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. 196 బీసీ అప్పుడు లార్డ్ హువాయున్ని ఎత్తుకెళ్లారు. వాళ్ళ ఆవిడ మహారాణి లీ పంపించిన మనుషుల ద్వారా చంపబడ్డారు. ఇలా జరగడం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత అదే సంవత్సరం లియాంగ్ రాజుగారిని జైల్లో చంపేశారు. ఆ తర్వాత వాంగ్ యింగ్ హూని ఆయన జీ దేశంలో ఉన్నప్పుడే ఆయన చంపేశారు. హాన్షిన్ క్యాన్షి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన చంపేశారు. 195 బీసీలో లు వాంగ్ రాజు యాన్ దగ్గర నుంచి ఆయన తప్పించుకుని పారిపోయారు. ఇక డాయ్ వాంగ్ చెన్జీ లింగ్యూతో తప్పించుకుని వెళ్ళినప్పుడు ఆయన చంపేశారు. 194 బీసీ అప్పుడు యాన్ రాజు అనారోగ్యం పాల్పడి చనిపోయారు. 180 బీసీ అప్పుడు యాంగ్ ఊన్ నుంచి వాళ్ళ ఆవిడ ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ రాజుగారిని చూడలేమన్న బాధతో అదే సంవత్సరం వాళ్ళందరూ కూడా చనిపోయారు. అయ్యా, యువరాణి గారు చనిపోయారు. అందరూ సిద్ధంగా ఉండండి. వెళ్ళండి, త్వరగా త్వరగా వెళ్ళండి. రండి రండి, త్వరగా రండి. ఆలస్యం చేయకండి. నడు. ఎందుకు ఇలా నడుస్తున్నారు? వేగంగా వెళ్ళండి. బామ్మని చూడాలి, నన్ను వదలండి. ఎవరది? పట్టుకోండి, వదలకండి, వాళ్ళని చంపేయండి. బాబు, అన్నిటిని మర్చిపోయి రా, మనం వెళ్ళిపోదాం. లేదు, నేను రాను. నేను బామ్మని కనిపెడతాను, మా అమ్మని కూడా. నువ్వు మంచి అబ్బాయివే కదా, రా వెళదాం. నేను రాను. రా నాన్న, రా. నేను రాను. నేను మిమ్మల్ని ఎలాగైనా కనిపెడతాను, బామ్మ, అమ్మా. బాబు, లెగునానా, నీళ్లు తాగుదు కానీ.
మర్యాదగా బయటికి రండి. నాన్న, నన్ను చంపాలని నిర్ణయించుకున్నావు కదా, దానికంటే ముందు ఒక్కటి మాత్రం అడుగుతాను. నన్ను చంపుకో, కానీ దయచేసి నా కుటుంబాన్ని విడిచిపెట్టు. నాన్న, మీరా? రేయ్ బాబు, నేను అనుకున్నట్లే నువ్వు గట్టివాడివేరా. నాన్న, మీరు బయట ఊరికి వెళ్ళి తిరిగి రావడానికి 2 ఏళ్ళు అయింది. మేము మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నాం. యాన్ యువరాజు కూడా చనిపోయాడు తెలుసా? ఓహో, బాబు, ఎన్నో సంవత్సరాలుగా మీ ఇద్దరు నాతోని చానాళ్లుగా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు తండ్రి కాబోతున్నావు, షిమ్మి కూడా తల్లి కాబోతుంది కదా. ఇన్ని సంవత్సరాల నా జీవితంలో మీకు పెళ్లి జరిగిన రోజే నా జీవితంలోనే నేను సంతోషంగా ఉన్నాను బాబు. కానీ నాన్న, నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. నాన్న, నేనిప్పుడు తల్లిని కాబోతున్నాను కదా, అందుకని మీరు నన్ను చూసుకోకర్లేదు. సరే సరే సరే. సిమ్మి, హా? నీకు కొంచెం నీరసంగా ఉంటుంది కదా, అందువల్ల నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. సరే నాన్న. ఏమండి, నాంతో చేరి మీరు తాగుతూ ఉండిపోకండి. మీరు చెప్తే సరే రాణి. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. హ్మ్. మవ్య, మవ్య, ఈ ఊరు మొత్తం మీరు చూసే ఉంటారు. యాన్ మహారాజుని మీరు ఎప్పుడైనా కలిసారా? ఇప్పుడు ఆ ఊర్లో కరువుతోనే ప్రజలు బాధపడుతున్నారు. అంతా పరిస్థితి. మవ్య, నేను తను ఒకటి నిర్ణయించుకున్నాం. మేము యాన్ మహారాజ్ని మీతో కలిసి ఖచ్చితంగా వెతకడానికి సాయం చేస్తాం. అలాగా? మవ్య, నాకు చెప్పకూడని విషయాలు ఏమైనా ఉన్నాయా? బాబు, నేనేం ఆలోచిస్తున్నానంటే, షీమి ఇప్పుడు గర్భంగా ఉన్నందువల్ల నువ్వు తనతోనే ఉండి చూసుకోవాలి. అందువలన నేను వెళ్ళి వెతుకుతాను. ఒకవేళ నా వల్ల ఈసారి కూడా నేను రాజుగారిని కనిపెట్టలేకపోతే, దాని తర్వాత నేను తిరిగొచ్చి ఇంక వెతకడానికి వెళ్ళను. మవ్య, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా? నేను బాగా ఆలోచించాను. ఇవాళ మనం చేసేది మన సంతోషానికి మాత్రమే కాదు, కానీ మన రాబోయే కాలంలో మన వారసులు కూడా కలిపి. అర్థమవుతుందా? బాబు, నా కూతుర్ని, నా మనవణ్ణి కూడా జాగ్రత్తగా చూసుకో. నే వెళ్ళొస్తాను. యాన్ పర్వతం దగ్గర గాలి వీచినప్పుడు దక్షిణ దిశలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మనం ఇప్పుడు చెయ్యబోయే కాలం రాబోయే కాలంలో మంచి చేస్తుంది అంటే దాన్ని మనం చెయ్యటంలో తప్పే లేదు. నాన్న, రండి మన ఇంటికి వెళ్దాం. మీ మనవరాలు అక్కడే ఉంది, చూద్దు రండి. ఆగమ్మా, అక్కడ చూడు, ఎవరొస్తున్నారో ఆశ్చర్యపోతావు నువ్వు. రానానా? ఎవరు తను? నువ్వు చెప్పు. నాన్నా, తను బేయరే కదా? హే బేయర్, నేను నీకు గుర్తున్నానా? నేనే క్షిమ్మి అక్కరా. అరే మవ్య, మీ మనవరాలు మీకోసం ఎదురు చూస్తుంది.
అవును కదా ఆ, రా, 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 వెళ్తున్నారా? లోపలికి రా. నువ్వు నా అల్లుడితో యుద్ధం చేసి గెలిచినా కూడా నా కూతురికి నచ్చిందెవరంటే ఈ కుర్రవాడే. అందువలన తనకు నచ్చంది ఏదీ నేను చెయ్యను, సరేనా? గురువుగారు, ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసి నేను మీకు విశ్వాసంగా ఉన్నాను. అనయ్య, నువ్వు మాట్లాడకు. అన్నా అది కానీ మీరు చేసింది అస్సలు బాలేదు. నాతో ఖడ్గంతో పోరాడి ఎవరు నన్ను ఓడించలేదన్న విషయం మీకు తెలుసు. అలా అయినప్పటికీ నన్ను వద్దన్నారు. నోరు ముయ్. ఇలా చూడు, ఎందుకోసం అనవసరంగా ఇలా మాట్లాడుతున్నావు? అనవసరంగానా? నేను మీతో బాగానే ఉండేవాడిని కదా, కానీ అలా ఉండి ఉపయోగం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా నాకు కొంచెమైనా మర్యాద ఇచ్చారా? వీడు సియాంగ్ వంశానికి చెందినవాడు కాబట్టి వీణ్ణే కదా మీరు ఎక్కువ ఇష్టపడ్డారు. మీ సొంత కొడుకులా పెంచారు కదా. ఏం మాట్లాడుతున్నావు? అనవసరమైన మాటలు వద్దు. సరే వదిలేయండి, నేను ఓడిపోయాను. కానీ మీ ఎవరిని నేను ప్రశాంతంగా బతకనివ్వను. ఏయ్ బాబు, ఎందుకోసం ఇలా చేశావు? ఇలా చూడు, ఇక నువ్వు మాతోనే ఉండు. ఇక మీదట నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు. తాత, బామ్మని చూడాలని ఉంది. బియర్, ఏడుపు వస్తే ఏడవరా నాయనా? రాణి ఏంటో ఇలా మరణించారు. ఇప్పుడు ఆమె సొంత వాళ్ళు జోబోక్తోనూ జెంటింగ్ పింగ్తోనూ గొడవ పట్టం ప్రారంభించారు. అదే ఇప్పుడు నాకు బాధగా ఉంది. మీరు బాధపడకండి. రాజుగారు చనిపోయి ఉన్నా గాని లీవ్ కుటుంబం వలన అనుకున్నా కూడా ఏదీ చెయ్యలేరు. మీరు బాధపడకుండా ఉండండి. లూ మహారాజుకి నిన్న రాత్రి కళ మూలంగా ఒక విషయం తెలిసింది. ఏదో ఒక ప్రమాదం రాబోతుందంట. అందుకనే మిమ్మల్ని రమ్మన్నాను. మా కుటుంబానికి చెందిన బేయర్ వల్లే ఈ సమస్య రాబోతుంది. ఏదైనా సరే నాతో చెప్పండి. నా కుటుంబానికి చెందిన వాళ్ళు అందరూ మనస్సాక్షి లేని వాళ్ళు. ఇన్ని రోజులు మీరు ఆ అబ్బాయితోనే కదా ఉన్నారు. అది కారణం చూపించి ఒక సమస్యని మొదలుపెట్టారు. కానీ ఇది తానుగా జరిగిన సమస్య కాదు. ఏదో ఎదురు చూడని ఒక సమస్య, ఏదో ఒక సమస్య. మీరు ఎలాగైనా అబ్బాయిని కాపాడి నా దగ్గర తీసుకొచ్చి చేర్చండి. ఎందుకంటే అబ్బాయి లేకుండా ఈ అంతఃపురమే అలికిడి లేకుండా ఉంది. వాడి జ్ఞాపకాల్లో నేను ఉంటున్నా. ఆజ్ఞ. అమ్మా, మీరు భయపడకండి. చూసి జాగ్రత్త. బేయర్, ఎందుకురా ఇంత అల్లరి చేస్తున్నావు? నువ్వు బాగా చదువుకోవాలి. రాబోయే కాలంలో ఈ రాజ్యాన్ని నువ్వే ఏలాలి.
తాత నేను మీలాగే విద్య నేర్చుకుంటాను. సరే, రేపటి నుంచి నాకు తెలిసిందంతా చెప్తాను. మ్మ్. ఇప్పుడు పడుకో, సరేనా? నాన్న చెప్పమ్మా. వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు కదా. సరేమ్మా. ఇదిగోండి. ఇదిగోండి. ఆ. అరే బాబు, లెగిసావా? ఇటు రానానా? బియర్, యుద్ధం నేర్చుకోవాలా? కానీ అది ఎందుకు ఉపయోగించాలో తెలుసుగా? సరే చెప్తాను. యుద్ధ కళ అనేది ఒక విధమైన ప్రక్రియ. అది మనల్ని బలం చేయటం మాత్రమే కాదు, అది అలాగే మన విరోధుల దగ్గర నుంచి మనల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడటానికే. మీరు చెప్పేది అర్థమైంది. అయితే నేను ఆ విద్యని కష్టపడి నేర్చుకుంటాను. అప్పుడే నేను పెరిగిన తర్వాత మిమ్మల్ని నేను కాపాడగలను కదా. నేను చెప్పేది సరి అయిందేగా? నిన్ను ఒక విషయం అడగమంటావా? నువ్వు ఈ కళలు నేర్చుకున్న తర్వాత నీ కంటి ముందు ఒక అన్యాయమైన విషయం జరిగిందంటే అలా చేసిన వాళ్ళని నువ్వు చంపుతావా? లేకపోతే వాళ్ళకి నువ్వు మళ్ళీ మరొక అవకాశం ఇవ్వాలని అనుకుంటావా? కొంచెమైనా నేను ఆలోచించకుండా నా బాణాన్ని తీసి వాళ్ళని చంపేస్తా. కాదు బాబు, అది చాలా తప్పు. అప్పుడు వాళ్ళకి నేను ఇంకో అవకాశాన్ని ఇస్తాను తాతయ్య. సరే బియర్, ఇక మీద నువ్వు చేసే విషయం సరేనా అని చూడాలి. ఎవరిని కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఏం చెయ్యాలో నీకు తెలియకపోయినా దానికి మనం ఏం చెయ్యాలనేది ఆలోచించాలి. ఏమీ తెలియకపోతే దేని గురించి ఆలోచించాలి? ఇప్పుడు ఒకణ్ణి చంపుతున్నాం అనుకో, అది వచ్చి మన మనసులో ఉన్న కోపం వల్లనే మనం దాన్ని చేస్తాం. నిదానంగా ఉంటే చెయ్యం. కానీ చంపటం అనేది అది నీకు నచ్చితే తప్పు. ఏమంటున్నారు? అవును, ఒక మనిషినో ఒక మృగాన్నో మనం చంపేటప్పుడు మనం బాగా ఆలోచించాలి. అది ఎవరైనా సరే వాళ్ళకి రెండోసారి అవకాశాన్ని ఇవ్వాలి అనేదే నీతి. అది కూడా కాకుండా అలా ఇవ్వటమే మనిషి చేసే న్యాయం కూడా. అందువలన మనం ఆలోచించాలి. మనిషి చేసే న్యాయమా? అందుకు రెండో అవకాశాన్ని ఇవ్వాలా? నాకు మరణం గురించి భయం లేదు. అన్ని విద్యల్ని నేర్చుకుంటాను. ఎందుకంటే నేను విద్యలో నేర్చుకుంటేనే నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలను.
గురుగారు గురుగారు ఏంటి నేను తప్పు చేశాను. ఏంటి? నన్ను శిక్షించండి. నాకు విశ్వాసంగా ఉన్నందువల్ల నేను క్షమించి వదిలేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ధన్యవాదాలు. ఏమండి, మన బేయర్ కత్తి సావు నేర్చుకోవడం వల్ల నీరసించిపోతున్నాడు. తను తలుచుకుంటే దిగులుగా ఉంది. బంగారం, నువ్వు వాడి గురించి పట్టించుకోకు. వాడిప్పుడే చాలా కష్టాల్ని అనుభవిస్తున్నాడు పాపం. అంచేత వాడు ఏవైనా తట్టుకోగలడు. ఏదేమైనా తను రాజు కుటుంబానికి చెందినవాడు. మరెందుకు ఇంత కష్టపడాలి? వాడు దృఢంగా ఉన్నప్పటికీ వాడు ఈ వయసులోనే చాలా కష్టాల్ని ఎదుర్కోవాల్సిందే. అంచేత నీ వల్ల అయినంత వరకు వాడికి చదువు నేర్పించు. వాడు బాగా చదువుకోవాలి. అప్పుడే వాడి జీవితం బాగుంటుంది. సరేనండి, నాన్న తిరిగి రాగానే దీని గురించి మాట్లాడాలి. కాస్త వేచండి చూడు. నా నుంచి లాక్కున్నవన్నీ నీ నుంచి నేను లాక్కుంటాను. గురుగారు, నేనే. ఏంటి? ఒక మంచి విషయం. నాన్నా, రా తల్లి, పద వెళ్దాం. నా బంగారు తల్లి ఎంతగా ఎదిగింది. ఉండని. ఇది తీసుకో. ధన్యుని ప్రభు. వాళ్ళు అసలు ఎంత సంతోషంగా ఉన్నారా? 10 సంవత్సరాలైంది కదా. ఎప్పుడూ ఒకటి అంటూ ఉంటారు కదా, సురక్షితంగా ఉందనుకున్నప్పుడే ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. బేయర్, మన ఖడ్గం అనేది మిగతా వాళ్ళని కాపాడటానికి మాత్రం కాదు, మనకొచ్చే సమస్యల నుంచి కూడా మనం మనల్ని కాపాడుకుంటానికి. నువ్వు ప్రక్రియని బాగా చేస్తే నువ్వు గెలవగలవు.
నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఇవాళ ప్రక్రియని ముగించుకుందాం. నువ్వు ఇప్పుడు ఇంటికి బయలుదేరు. ఒక చిన్న పని చూసుకొని వస్తాను. తాతగారు, జీలు అడిగింది బలం అంటే ఏంటి అని. దానికైనా ఏం చెప్పారంటే నమ్మకం అనేది బలంలో లేదు, మన మనసులోనే ఉందని ఆయన వివరంగా చెప్పారు. ఎంత బలంగా ఉన్నా సరే మనసులో తెలివి లేకపోతే అది ఉండి ప్రయోజనం లేదు. అందుకని ఒక మనిషికి ఎంతో ముఖ్యమైనది మనస్ఫూర్తిగా మంచివాడై ఉండాలి. అలా ఉండడం వల్లనే అతను చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండగలరు. బోజు. బేయర్, నేను చెప్పేది విన్నావా లేదా? అక్క, మీరు చెప్పేదని సరిగానే ఉంది, కానీ నాకు ఒక సందేహం. ఏం సందేహం నీకు? మన కుటుంబాన్ని మనం పోగొట్టుకుంటే తర్వాత మనకు కష్టమే కదా. అందుకు మన అన్ని విషయానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇలా చూడు, నువ్వు చెప్పేదంతా అర్థం అవుతుంది, కానీ నీకు గుర్తుందా, ఒక విషయంలో గెలవడం ఓడిపోవడం ముఖ్యం కాదు, మనస్ఫూర్తిగా న్యాయంగా ఉండాలి, అదే ముఖ్యం. అక్క, ఇప్పుడు అర్థమవుతుంది. శ్యామ్, ఈ శిక్షణ ఎలా వెళ్తుంది? బాగా వస్తుంది. ముందు కన్నా బాగా వాయిస్తున్నాను. అమ్మ చెప్పింది. తాతయ్యతో మీ విద్య ఎలా ఉంది? మీ వల్ల మెల్లగా కత్తి విద్య చేయలేరా? అలా ఏం కాదమ్మా, నేను సహనంగానే ఉన్నాను. ఇక్కడ ఉన్న నీళ్ళగా చలికాలంలో ఈ నీళ్ళు ఇలా చల్లగా ఉంటే అది మొత్తంగా గడ్డ కడతాయి కదా. ఎన్ని సంవత్సరాలుగా రాత్రింపగళ్ళు ఈ గాయంతో మీ మీద పగ తీర్చుకోవడానికి వేచి ఉన్నాను. ఈ ఆటలో మిమ్మల్ని ఓడించడం చాలా కష్టం. ఏంటి బాబు, నేను చెప్పాను కదా. సరే రా. ఇక్కడ దాక్కుంటే నేను మిమ్మల్ని కనిపెట్టలేననుకున్నారా? ఇవాళ నా చిరకాల కోరికని నేను నెరవేర్చుకుంటాను. మావయ్య, ఈ మధ్య నేను కసరత్తు బాగా చేస్తున్నాను. ఆ విషయం మీకు తెలుసా? ఆ చిమి, ఇతను చెప్పేది నిజమమ్మా? అవునా అన్న, మీరే ఆయన్ని పరీక్షించి చూడండి. ఆయన ఇంతకు ముందు కన్నా బాగా నేర్చుకున్నారు. ఏదేమైనా మిమ్మల్ని గెలవలేరు. హే సిమి, నేనున్నప్పుడే మీ నాన్నగారితో నన్ను ఎగతాళి చేస్తున్నావా? నాన్న, సరే, నువ్వు ప్రక్రియ ఎంతవరకు నేర్చుకున్నావో ఇప్పుడు చూద్దామా? సిమి, ఇది లోపల పెట్టేసి నువ్వు త్వరగా రా, మా యుద్ధం చూద్దుగా. సరే నాన్న. గురుగారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెనకాల వెళ్దామా? నేను ఒంటరిగా వెళ్ళినా నేను వాళ్ళని ఏమీ చేయలేను. మీరు వెళితే మాత్రం ఏం పెగ్గలరు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. చిత్తం. ఈ అద్భుతమైన మూలికలతో నేను నిన్ను
కనిపెట్టిన తర్వాత చాలా ప్రశాంతంగా నేను నిన్ను హింసిస్తాను. నా మనసులో ఉన్న కోరికలనే తీరేంత వరకు చేస్తాను. గురుగారు, ఇదిగోండి నాన్న. ఇవ్వమ్మా. నాన్న, మీరు ఆడుతూ ఉండండి, నేను వెళ్ళి మీకు నచ్చినవన్నీ వండి తెస్తాను. సరే. మొదలు పెట్టండి. నాన్న, మీరు ఓవర్ అన్నా, అన్నయ్య. ఓవర్ నువ్వింకా ప్రాణాలతో ఉన్నావా? గురువుగారు, ఎన్ని సంవత్సరాలు మీరు ఎలా ఉన్నారు? బాగున్నా, చాలా బాగున్నా. మావయ్య, నాన్న, రేయ్! ఏమండి? నా మూలికలు బాగా పనిచేసినట్టున్నాయే. అద్భుతం. రాయ్, ఏంట్రా ముసలాడా, ఇప్పుడేం చేస్తావు? ఎంత ధైర్యం నీకు? నువ్వు అసలు మనిషివే కాదు. వెళ్ళండి. అల్లుడు జాగ్రత్త. ఏమండి? సిమి! షమి, నన్ను బతిమాలవే అనుకో. బహుశా వీణ్ణి వదిలేసినా వదిలేస్తాను. షమి, నీకోటి తెలుసా? ఎన్ని సంవత్సరాలుగా నా మనసులో ద్వేషం మాత్రమే ఉండేది. ఇవాళ మీ నాన్న మీ ఆయన ఉన్నప్పుడే వాళ్ళ కళ్ళ ముందే నిన్ను పాడు చేసి బయటికెళ్ళు! సిమి! నాన్న, ఏమండి? ఇంకో జన్మతోటి మిమ్మల్ని కలుస్తాను. షమి, షమి, సిమి! దారుణంగా తనని చెప్పేశావు కదరా! షమి, షమి, షమి! సిమి! నువ్వు చావకూడదు. షమి, సిమి! నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే, కానీ ఎందుకు అలా చేశావు? సిమి! సిమి! నువ్వు నీ పెళ్ళాన్ని కూడా కాపాడుకోలేకపోయావు కదా? నువ్వు మగాడవని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? జాలి దయ లేని జంతువే నువ్వు! అల్లుడు. షమి, అన్నా, అది ఇప్పటి వరకు గురువు గారు నన్ను అసలు లెక్క చేయలేదు. నన్ను ఎవరు ఓడించలేరని మీకు బాగా తెలుసు కదా. అయినా కూడా మీరు నన్ను స్వీకరించలేదు కదా. నోరుముయ్. హవర్
అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? గురువు గారు, నేను మీ దగ్గర బానే ఉన్నాను కదా, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా వీడు సియాంగ్ వంశానికి చెందినవాడు కాబట్టి నన్ను అవమానం అనుకున్నారు కదా. వీణ్ణే కదా మీరు ఇష్టపడ్డారు, కానీ నన్ను వదిలేశారు కదా. నోరు మూస్తావా? అనవసరంగా మాట్లాడుకో. ఏ ముసలోడా! రేయ్ మిత్రద్రోహి, నువ్వు నాశనమైపోతావురా. నిన్నొకటి అడగరా? ఇది అడుగుదామనే ఇన్ని సంవత్సరాలు ఆగాను. మంచివాడుగా ఉండడానికి వీడికి నేర్పించినట్టు నాకు ఎందుకు నేర్పించలేదు? జియాన్సీ గ్రామంకు చెందిన ఆ ఖడ్గాన్ని ఎందుకు నాకివ్వకుండా మీరు వాడికిచ్చారు? ఇది సరిపోదన్నట్టు జమిని నాకు ఇచ్చి పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఏమంటున్నావురా? నువ్వు ఈ జన్మలో మాత్రమే కాదు, ఎన్ని జన్మలు తీసినా సరే నువ్వు మహావీరుడుగా మారటం నీ వల్ల కాదు. ఆ ఒక్క విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాకు మొదటి నుంచే తెలుసు నీ మనసు మొత్తం విషమేనని. కానీ నా అల్లుడు వాడు నీలాగా కాదురా. వాడి గురించి మాట్లాడకు. జియాంగ్ వంశానికి చెందినందువల్ల నువ్వు వాడి వైపు మాట్లాడుతున్నావు కదా, ఇంకేముందో చెప్పు. ఎన్ని సంవత్సరాలైనా కూడా నువ్వు కొంచెమైనా మారుంటావు అనుకున్నాను, కానీ ఇంకా మారకుండా అలాగే ఉన్నావు కదా. ఏ ముసలోడా, నువ్వు అనవసరంగా మాట్లాడకు. సరేగాని గురువు గారు, మీరు నా గురువు గారు కదా, అందుకని నిన్ను గురువు గారిని ఆఖరిసారి పిలుస్తాను. ఎందుకంటే దీని తర్వాత నువ్వు అసలు ప్రాణాలతో ఉండవు కదా. వాడిని వదలకండి, చంపండి. షియాంగ్, రా ఇంటికి వెళ్దాం. సరే రండి. ఇప్పుడు సాయంకాలం అవబోతుంది కదా, వెళ్దాం. నేను వేయించాలి, లేదంటే అమ్మ తిడుతుంది. నాన్న, అమ్మ, నాకు ఆకలేస్తుంది. అక్క, అమ్మా, అక్క, అక్క ఏమైంది? అమ్మా, అక్క, మామ, మామగారు, నానా, 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 నాన్న, మిమ్మల్ని ఎవరిలా చేశారు? భయ్యర్ ఓవర్. ఈ చోటు వదిలి వెళ్ళిపోండి, కానీ దయచేసి పగ తీర్చుకోవాలని అనుకోక. నానా, 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 లేసుకో, మనం వెళ్ళిపోదాం. మర్యాద ఆగండి, చెప్పేది మీకే. ఆగండి, చూసి 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 వెళ్ళిపోదాం త్వరగా. కానీ ఆగండి, త్వరగా రండి, అక్కడే ఆగండి, వేగంగా రండి. ఆగండి, అయిపోయారు మీరు. ఆగండి, త్వరగా రా. అక్కడే ఆగండి. త్వరగా, కానీ త్వరగా త్వరగా.
వేగంగానే పారిపోతున్నారు. కానీ మీరు ఎంత దూరం అని పరిగెడతారు? ఎవరు నువ్వు? నేను ఎవరన్నది ముఖ్యం కాదు. కానీ ఇప్పుడు నువ్వు చావబోతున్నావే. మీరు ఎవరైనా చెప్పండి, మా అమ్మ మా నాన్న చంపింది మీరే కదా. అయితే నువ్వే జిమ్మీ కూతురువా? మా అమ్మ మీకు తెలుసా? నాకు బాగా తెలుసు. సియోంగ్, నా వెనక దాసుకో. ఊరికే మాట్లాడకుండా నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలా? నాకు ఏం కావాలో నీకు ఇంకా అర్థం కాలేదా? మొదలు పెట్టండి. సియోంగ్, దాన్ని పట్టుకో. పట్టుకొని చెప్తున్నాగా. అన్నా! జిమ్మీ, దీనికి నేను బాధ్యుడిని కాదు. హ. కిందకెళ్ళి వాళ్ళ శవాల్ని కనిపెట్టండి. ఔన్నత్యం. సియోంగ్, సియోంగ్, సియోంగ్ లేసుకో. కన్ను తెరిచి చూడు. నాకు సియోంగ్. బాగా నొప్పి పుడుతుంది. సియోంగ్ లేసుకో. అలాగనే లేసుకో, లేసుకో. మావయ్య, అమ్మ, నాన్న, తాతయ్య ఎవరు లేరా? తనని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఎటువంటి పరిస్థితులను పగ తీర్చుకోవాలని నువ్వు అనుకోక, సరేనా? తాతయ్య, తాతయ్య. ఏడవకు సియోంగ్. నన్ను నమ్ము, ధైర్యంగా ఉండు. దీనికోసం నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. ఇంకా కాసేపట్లో వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ పక్కనే ఒక ఊరుంది. త్వరగా వెళ్తే వెళ్ళిపోవచ్చు. తినడానికి ఏమైనా దొరుకుతుందో చూస్తాం. రా, మెల్లగా లేసుకో. రా. నొప్పి పుడుతుంది. శారద ఉండు. అక్కడ చూసారా? అక్కడ ఈ పాత రాతలు ఇక్కడ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇంతకు ముందు ఎవరో ఇక్కడ ఉన్నారు. వాళ్లే ఇది రాసి ఉండాలి. ఇక్కడ ఏమి రాశారంటే ఇది కవిత్వంలా ఉంది.
ఈ చోట్ల ఒక పెట్టె ఉందని ఇక్కడ రాసుంది. ఇదిగో ఈ పెట్టెని చూడండి. కిన్ను వంశంలో చేరిన రాజుల్ని ఇక్కడే పూడ్చారని అనుకుంటున్నాను. వాళ్ళ కోసమే ఈ వస్తువులన్నీ పెట్టారని అనుకుంటున్నాను. యుద్ధాల గొడవ పెట్టి గెలవకుండా పోయిన కారణం వల్ల వరదో లేక వదిలేశారు. ఇది కూడా వాళ్ళదిగానే ఉంటాయి. శ్యామ్, వీళ్ళకి మన అభిమానం ఇస్తాం. మన దేశం కోసం యుద్ధం చేసిన అందరికీ అభిమానం ఇవ్వాలి. ఇదిగో దీన్ని పెట్టుకో. రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు వాళ్ళని కనిపెట్టలేకపోయారు కదా? క్షమించండి గురుగారు. పైనుంచి కింద పడ్డారు కాబట్టి చనిపోయి ఉండాలి. నోర్మోయ్, ఒకవేళ వాళ్ళిద్దరు చనిపోయినా కూడా వాళ్ళ శవాలైనా తీసుకురండి. సిద్ధం. శ్యామ్, లేసుకో. శ్రద్ధగా ఉండు. షురు చేయి. శ్యామ్, నేను ఇది చెయ్యను పొండి. ఏయ్,
నాన్న 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 మావయ్య మీరా? శ్యామ్ ఇక్కడికి రా. చల్లతనం చాలా ఉండే వల్ల మీద ఇంకొక బట్ట వేసుకో. నీకు గొడవ కన్నా సంగీతం మీదే అభిమానం ఉంది కదా, అందుకే నిన్న రాత్రి అంతా నీకోసం నేను ఇది కూర్చొని చేశాను. కానీ ఇది శిక్షణ చేసేట్టుగా యుద్ధ నీతిని కూడా నేర్చుకున్నావంటే చాలా బాగుంటుంది. ఇదిగో. శ్యామ్, నువ్వెందుకు ఇది నేర్చుకోనని చెప్తున్నావు? ఎందుకు నేను దీన్ని నేర్చుకోవాలి? ఏ విధంగా చూసినా దీనివల్ల నాకు ప్రయోజనం లేదు. అన్నీ మర్చిపోయావా? చాలు ఆపండి. నేను ఇదంతా చెయ్యను. నేనెందుకు చెయ్యాలి? చాలా బాగా చేశారు. అయితే అమ్మా నాన్న కోసం మీరు పగ తీర్చుకోబోతున్నారా? మన శత్రువుని కనపట్టడం కోసం ఈ అడవి నుంచి నేను బయటికి వెళ్ళబోతున్నాను. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. నన్నెందుకు ఇక్కడ ఒంటరిగా వదిలేస్తున్నారు? వాడు ఎవడనేది నేను కూడా చూడబోతున్నా. నేను వాడిని గెలుస్తానా అని ఇంకా కూడా నాకు సరిగ్గా తెలవదు. అందుకోసం వాళ్ళని చూసేసి నేను తిరిగి ఇక్కడ వచ్చేస్తాను. సరేనా? నాన్న, అక్క, మామ, బాధపడకండి. మేం బాగానే ఉన్నాం. మీ కూతుర్ని నేను ఖచ్చితంగా బాగా చూసుకుంటాను. మిమ్మల్ని చంపిన వాళ్ళని నేను వదిలిపెట్టను. ఇదిగోండి తీసుకోండి. ఇదిగోండి వీటితో తినండి. సర్లే రండి భయ్యా, తాగుతాం. అవును, ఆ విషయాన్ని నువ్వు విన్నావా? కొన్ని రోజుల ముందు ఒకడు ఆ గుంపు వాళ్ళ నుంచి చంపేశాడంట. అవునయ్యా, ఆ అత్యాచారం చేసిన వాడు ఉన్నాడు కదా, జాంగ్ లుక్వి, వాడిని కూడా చంపేశాడంట. నేను ఇంకో విషయం విన్నాను తెలుసా? ఇలా చంపేవాళ్ళని గొప్ప యోధుడని ప్రజలందరూ అంటున్నారు. ఒక రకంగా మన జాతికి వాడు మంచి చేస్తున్నాడు. వాణ్ణి మనం అభినందించాలి తెలుసా? సియాంగ్, మావయ్య మీకోసమే కాచుకొనున్నాను. ఇక్కడ ఒంటరిగా నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఇకపై నీతో పాటు వీళ్ళు కూడా ఉంటారు. అప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవు కదా. ఉమ్, వీళ్ళకి యుద్ధ నీతి నేర్పిస్తాను. వీళ్ళతో పాటు నువ్వు నేర్చుకుంటావా? ఆ, అక్కడికి పోయి నిలవండి, నేను వచ్చేస్తాను. మనందరూ ఇంటికి వెళ్దాం. ఏ పిల్లలు ఉండండి, అలాగనే ఇలా రండి. ఇది ఇవ్వమ్మా. హా. జియాంగ్, ఇవ్వు.
వీళ్ళంతా ఎవరు? వీళ్ళ నేను వెళ్ళిన గ్రామాలనే వీళ్ళని కలిశాను, కానీ చెడ్డవాళ్ళు వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేశారు. అందుకే వీళ్ళని నేను ఇక్కడ తీసుకొచ్చేసాను. ఇకపై మీరందరూ మాతో పాటే ఉండండి. నేను మీ అందరికీ యుద్ధ నీతిలు నేర్పిస్తాను, సరే కదా? గురూజీ, లేసుకోండి. ఇది ఇకపై మీకు చెల్లిలాగా. నమస్కారం సహోదరి. ఇదిగో మీరు తినండి. సియాంగ్, వీళ్ళకి నువ్వే మొదట నేర్పిస్తావా? నేను నేర్పించాలా? నా వల్ల అవుతుందా? సర్లే, మన కొండక మీద వెళ్ళి నువ్వు మర్చిపోయిందన్నీ మళ్ళీ నేర్పిస్తాను. ఇదిగో సియాంగ్, దీన్ని పట్టుకో. పర్లేదు, నువ్వు శిక్షణ చేసిన వల్ల కొంచెం బాగానే చేస్తున్నావు. రేపు మీ అమ్మ వైద్యాన్ని నీకు ఇస్తాను. అమ్మ వాయిద్యమా? అవి ఇప్పుడు ఎక్కడున్నాయి మావయ్య? సియాంగ్, మావయ్య, అయ్యా అమ్మది. ఇదిగో, వాయిస్తావా దీన్ని? నమస్కారం. చాలా రోజులుగా వేచి ఉన్నట్టున్నావు. వెళ్ళండి. కాపాడండి, కాపాడండి! ఇవాళే నీకు ఆఖరి రోజు. నీకు చివరిగా ఏదైనా కోరికుంటే ఇప్పుడు చెప్పు. ఆగండి. ఇంకో 3 గంటల్లో ఆ విషం వాడి పుళ్ళంతా పాకుతుంది. ఆ తర్వాత వాడు ఎలాగో చేస్తాడు. అయ్యా, 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 ఇలా చూడండి. తప్పుడు పనులు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు, మంచి పని చేసేవాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, అది తిరిగి చెప్పండి. ఏంటి, అర్థమైందా?
మిగతా వాళ్ళకి తప్పు చేయాలనుకునే వాళ్ళని మనం ఎప్పుడూ అభినందించకూడదు, అర్థమైందా? మిగతా వాళ్ళకి మంచి జరగాలని అనుకుంటారు కదా, వాళ్ళ మాట ఎప్పుడు కూడా వినాలి. వింటే మీ జీవితం బాగుంటుంది. మిగతా వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం కూడా తప్పుడు పనులు చేస్తే అది మనకి మంచిది కాదు. అలా చేస్తే మనకి శిక్ష పడుతుంది. అయ్యా, లేచారా? నేను ఎక్కడ ఉన్నాను? ఇది మా ఇల్లే. నేను గాంగ్ సోజిన్. నేను ఎంతసేపు అపస్మారకంగా ఉన్నాను? 2 రోజులుగా మైకోలా ఉన్నారు. ఈ ఇంట్లో ఉంటే మీకు భద్రత ఉంటుంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి మందు తెస్తాను. ఏమైంది? పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చుగా. విషం మీ ఒళ్ళంతా పాకిపోయింది. మీరిప్పుడు బలహీనంగా ఉన్నారు. దీన్ని తాగండి. ఇక్కడ చూడమ్మా, నన్ను కాపాడడం కోసం ఖచ్చితంగా నీకు ఏదైనా ఒకటి చేస్తాను. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందువల్ల నన్ను తప్పుకే ఎత్తుకోవద్దు. వెళ్ళాలని మీరు నిర్ణయించుకున్నారు. చెప్పినా వినరు కదా. దీన్ని తాగినా వెళ్ళండి. ధన్యవాదాలు. నేను వస్తాను. అయ్యా, కొంచెం ఉండండి. కాల్లో దాడి చేస్తున్నావు. ఆ ముసలాడు ఇలాంటి శక్తులు నాకివ్వకుండా నీకు మాత్రం ఇచ్చాడా? దీనికోసమే నేను చంపుతాను. చూసి నన్ను చూడిక్కడ. మన ముందు వైద్యుడి దగ్గర వెళ్తాం. నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి. సూజన్, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఇవన్నీ నేను ఎలా నీకు తిరిగిస్తానని నాకు తెలవట్లేదు. అమ్మా తల్లి, తల్లి, నన్న ఏమైంది నాన్న? ఏ వైద్యో చెప్పు తల్లి. భయపడకండి. ఆ అమ్మాయిని వదిలేసి వచ్చేసాను. మనసాక్షి లేకుండా అక్కడే వదిలేసి వచ్చేసాను. వచ్చే జన్మలో అయినా నేను అమ్మాయికి ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. దేవుడా, నేనేం చేయను. నేను ఒక ద్రోహి. నేను ఒంటరి వాడిని అయిపోయాను. దేవుడా, నేనేం చెయ్యను. నీకు పెళ్ళవలేదని బాధగా లేదా నీకు? తాత, నేను పెళ్లి చేసుకోను. నేను మీతోనే ఉండిపోతాను. నన్ను వదిలి వెళ్ళిపోయా. దేవుడా, ఏది నన్ను వచ్చి పట్టుకోండి చూద్దాం. పట్టుకో, రా, తొందరగా, త్వరగా పట్టుకో. పరిగెత్తకు. మావయ్య, శ్యామ్, వాళ్ళిద్దరు ఎక్కడ?
లోపల వాళ్ళు పడుకొని ఉన్నారు. సియోంగ్, వీళ్ళకి నేను నేర్పించమని చెప్పాను కదా, వాళ్ళతో చేరి ఆడుకుంటున్నావు. నువ్వు పగ తీర్చుకోవాలన్న విషయం మర్చిపోయావా? నువ్వు అది మర్చిపోయావంటే మీ అమ్మ వాద్యాన్ని నువ్వు అసలు ముట్టకూడదు. ఇకపై నుంచి ఆ వాద్యాన్ని నువ్వు ముట్టుకోకూడదు. బాబు, ఒక్క నిమిషం. తెల్ల బొట్టలు వేసుకుని అడవిలోకి ఎవరైనా వెళ్ళడం మీరు చూసారా? ఎవడు గడ్గొని తిప్పేవాడా? వాడు నన్ను చాలాసార్లు కాపాడాడు. అతన్నే నేను వెతుకుతున్నాను. ఏం చేస్తాం, కనిపెట్టలేకపోతున్నాను. ధన్యవాదాలు బాబు. పదండి పదండి. తర్వాత మీరు బాధ్యత లేక ఇలా ఆడుకుంటున్నారే, ఏమైనా ప్రమాదం అవుతే అప్పుడు మీరేం చేస్తారు? సరే, మీరు ఒకటి చేయండి. ఇప్పుడే కొండకి కింద వెళ్ళి అక్కడే కొన్ని రోజులు ఉండండి. గురూజీ, మమ్మల్ని క్షమించండి. ఇంకోసారి ఇలా మేము చెయ్యం. గురూజీ, మేం కూడా యుద్ధం గురించి నేర్చుకొని మాకు నచ్చిన వాళ్ళని కాపాడుతాం. వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఆ ద్రోహిని ఎలాగైనా కడుపెట్టి మన్ని ముక్క ముక్కలుగా నరికే. అనూత్యం. వెళ్దాం పదండి. సియోంగ్, నేను నీ దగ్గర అలా కఠినంగా ఉండడం కోసం నన్ను క్షమించు. మన శత్రువులు ఎక్కడ ఉన్నారో నేను వెళ్ళి వెతికి చూసేసి వస్తాను. ఖచ్చితంగా వాళ్ళని కనిపెట్టాలి. ఆ చిన్న పిల్లకున్న విద్య అచ్చా ద్రోహి చేసినట్టే ఉంది. అయితే ఆ ద్రోహి ఇక్కడే ఉన్నాడన్నమాట. వెళ్ళి వెతకండి. మావయ్య, సియోంగ్, అయ్యగారు ఏం చేస్తున్నారు? అది నువ్వే.
నా మనవరాలు నీకు సాయమే కదా చేసింది, ఎందుకు తనని చెప్పావు? అయ్యగారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టకండి, చెప్పేయండి. అయ్యగారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హే ద్రోహి, నిన్ను నా చేతులతోనే చంపేస్తాను. అయ్యగారు అయ్యగారు ఏమైంది? అయ్యగారు అయ్యా ఏమైంది? మావయ్య యుద్ధ కళల్ని నేర్చుకుంటే కాపాడొచ్చన్నారు, ఇప్పుడు ఇన్ని చంపేశావు. అయ్యగారు నన్ను క్షమించండి. మీ మనవరాల్ని చంపింది నేను కాదు. నేను ముందు మిమ్మల్ని కాపాడుతాను. ఎవరో గగ్గం తిప్పేతనా? అతను నన్ను చాలా సార్లు కాపాడాడు. నేను కూడా అతన్నే వెతుకుతున్నాను, కానీ కనిపెట్టలేకపోతున్నానయ్యా. పర్వాలేదు బాబు, పర్వాలేదు బాబు. నేను నిన్ను నమ్ముతున్నాను. కాకపోతే నా మనవరాలకి పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ అది జరగలేదు. నా మనవరాలు నీతో కలిసే బయటకు వచ్చింది, అది చూసి నేను ఆనందించాను. అయ్యగారు నేను మీకు మాట ఇస్తాను. మీ మనవరాల్ని చంపిన వాడిని నేను వదలను. నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. వాడిని నేను చంపుతాను. నేను పగ తీర్చుకుంటాను. అయ్యగారు 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 గురుగారు 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 మీకేమైంది? గురుగారు ఏమైంది? గురుగారు 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 మీ చెల్లి ఎక్కడ? ఇప్పుడే కొండ దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. సర్లే మీరు వెళ్ళండి, నేను దాన్ని తొడకొని వస్తాను. సియాంగ్ సియాంగ్ ఎక్కడ ఉన్నావు? సియాంగ్ 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 ఎక్కడున్నావు? సియాంగ్ 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 ఎక్కడ ఉన్నావు? సియాంగ్ ఎక్కడికి వెళ్ళింది ఇది? అమ్మయ్యా, రండయ్యా. అయ్యారు వచ్చి కూర్చోండి. మద్యం ఇంకా మాంసం కూర్చోండి. త్వరగా తీసుకురండి. అలాగే అయ్యారా, ఇదిగోండి తినండి.
బయట త్వరగా రండి రండి, ఎవరో చూద్దాం రండి. అయ్యో ఏంటండి మీరే ఇంత దూరం వచ్చారు? అంత ముఖ్యమైన విషయం ఏంటి? మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే, మిమ్మల్ని చూడటం కోసం నేనే వచ్చాను. ధన్యవాదాలు ధన్యవాదాలు. రండి. వెళదాం. దాడి చేయండి. నువ్వు ఎవరనేది నా దగ్గర చెప్పాయి. వాడి ఇంట్లో కూర్చుని ఏం మాట్లాడుతీవి అన్నీ నా దగ్గర చెప్పాయి. దాదాపుగా 10 సంవత్సరాలుగా దీనికోసం నేను కష్టపడ్డాను. కానీ ఇప్పుడు మీ సహాయం వల్ల దాన్ని పొందపోయే సమయం నాకు వచ్చిందనుకుంటా. సంతోషం అండి. నేను మీ గురించి మన రాజుగారికి తెలియజేస్తాను. అది మాత్రం కాకుండా ఆయన దగ్గర మీ తరపున కోరుకుంటాను. ధన్యవాదాలు. నేను కూడా మా రాజుగారికి మీ గురించి చెప్తాను. సరే. అయ్యా తీసుకోండి. పదేళ్ళంటే గురుగారు హావ్ ఈ పాటికి ఇక్కడికి వచ్చుండాలి. నిజమేనండి. కానీ ఆ సమయంలో మా రాజుగారికి చాలా విరోధం ఉంది. అందువలన షాంగ్నోంగ్ని రప్పించి వాని క్రూరంగా చంపేశారు. మహారాణి లివ్యి చనిపోయినప్పుడు కూడా ఆయనకి విరోధం తగ్గకుండా సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఆ సమయంలో జావుబావుకి హావ్ అయో గురించి తెలిసినందువల్ల మహారాణి లివీ గారి వాళ్ళ సొంత వాళ్ళని చంపుతానని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాడో అస్సలు తెలియలేదు. దాని తర్వాతే హువా రాజ్యం మహారాజు ఆయన చంపేసినట్లుగా మాకు సమాచారం అందింది. రాజకుటుంబంలోనే ఇన్ని సమస్యలుంటే మనం ఏం చేయగలమండి? మా గురుగారు కూడా ఆయన్ని చంపాలనే చెప్తూ ఉన్నారు. దానికోసం ఆయన ఎంతో ఆలోచించి ఉంచుకున్నారు. కానీ కువాయనున్న రాజుగారే అప్పుడే చనిపోయారని చెప్పారు. చాలామందిని మన హాంగోయ్య లివింగ్చాన్ని చంపేశారని చెప్పారు. కానీ ఆ విధంగా ఎవరైతే చెప్పారో అటువంటి వాళ్ళని ఈయన వదిలిపెట్టనే లేదు. ఈ ఒక్క కారణం వల్లనే నేను కూడా ఏ పని సరిగ్గా చేయలేకపోయా. అయితే మనం మాస్టర్ హౌకి మన మర్యాదలు తెలపాలి. ఆయన దగ్గర చాలా శక్తులున్నాయి. అందుకే మాకు నాయకుడుగా ఆయన ఉంటున్నారు. ఇంతకు ముందంతా ఆయన మా సైన్యంలో ఉన్నప్పుడు ఆయన్ని ఎవరు కూడా ఆయన చెప్పే మాటకి ఎదురు చెప్పేవాళ్లే కాదు. అయితే గురుగారు హావ్ ఉన్నందువల్ల ఊరు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
దానికి ఈ ఊరు ఆయన అదుపులో ఉండాలి కదా. ఇప్పుడు తాగుదామా? ఏం చెప్పావు? 10 సంవత్సరాలు ముందా? అప్పుడు ఈ అన్ని సమస్యలు అప్పుడు జరిగిందని చెప్తున్నావా? అవును అవును. నన్నేం చేస్తున్నారు? నన్ను వదిలేండి, నన్ను వదిలేయండి. నన్నేం చేయబోతున్నారు? అయ్యా, మహారాణి ఆరోగ్యం బాగున్నందువల్ల చనిపోయారు. అప్పుడు మీ బిడ్డల్ని కూడా వాడే చంపాడా? చెప్పు. మీకే తెలుసు కదయ్యా. ఆ భద్రట పేరేమో చెప్పు. వాడి పేరు నూర్ అని చెప్పాడు. గురువుగారికి పనిచేసినందువలన, ఆయన పెద్ద డబ్బు గల్లడు అయినందువలన జాగ్రత్తగా ఉన్నాడు. అతని దగ్గరికి మనం వెళ్ళనే లేము. తాతగారు, నాన్న, అమ్మగారు, నేను వాణ్ణి చంపుతాను. మీకోసం వాణ్ణి ఖచ్చితంగా చంపుతాను. వాడు తలని కోసి మీ దగ్గర తీసుకొచ్చి చేరుస్తాను. అప్పుడే మీ ఆత్మ పూర్తి అవుతుంది. వైనిన్ మహారాజుని వాళ్ళ తాత శత్రువులు హత్య చేశారు. కానీ ఇప్పుడు వీడిక్కడ వచ్చాడు. ఇవన్నీ దేవుడు ఒక ప్రణాళికనా? అర్థమవలేదే. ఇక్కడికి రావడానికి ఇప్పుడే దారి తెలిసిందా? మన ఇద్దరి మధ్యలో ఉన్న
పగని ఇప్పుడు తీర్చుకుందాం. ఈ గదిలో నుంచి ఎవరు ప్రాణాలతో బయటపడతారని కాసేపు వేచి ఉంటే తెలుస్తుంది. చూద్దాంరా. అన్ని మనుషుల లోపలికి ఒక ఆశ ఖచ్చితంగా ఉంటుంది. కానీ నా మనసు లోపలికి ఉండేది ఒకే ఒకటే. అది ఆ యాన్ రాజభవనమే. పోయిన 10 ఏళ్ళు షాంగ్యూన్లో జరిగిన మోసమైన విషయాల్ని తలిచేటప్పుడు నా మనసు చాలా ప్రమాదంలో ఉంది. మళ్ళీ మనం ఊరికి వెళ్ళగలమా అని నా మనసు ఆశపడుతుంది. ఇక్కడ చెడు ఎక్కువ ఉన్నా కూడా మంచివాళ్ళు ఇక్కడ ఉన్న వరకు ఈ ప్రపంచంలో మంచిది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. నా కన్నుకి తప్పుగా ఏదైనా ఒకటి తెలిస్తే నేను కొంచెం కూడా ఆలోచించకుండా ఖచ్చితంగా తట్టి అడుగుతాను. నాకు ఇంకొక జన్మ అనేది ఉందా అనేది నాకు తెలీదు. అందువల్ల ఉన్న వరకు అన్ని మంచిది నేను చేస్తాను. ఏ ఒక సోగము లేకుండా మన జీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తాము. చెడు ఎదు లేకుండా చేయకుండా ఈ జీవితాన్ని మనం సంతోషంగా జీవిస్తాము. నాన్న, అక్క, మామగారు, మేమిద్దరూ బాగానే ఉన్నాం. మీరు బాధపడొద్దు. మామయ్య, మావీర లై అని ఎందుకు అందరూ పిలుస్తున్నారు? ఎందుకంటే ఈ సమాజం అంతవరకు నా పేరు ఇదే. నేను ఒక ఇల్లు చూశాను. ఇకపై మనం అక్కడే ఉండబోతున్నాం. ఆ ఇంటికి నువ్వే యువరాణిగా ఉండబోతున్నావు. సియోంగ్, మన ఊరికి వెళ్దామా? మ్మ్. 天青丝穿过云，你换的都已变成了曾经。一瞬间，全世界也没了声音，狂风暴雨被谁按了暂停？琴声慢，半生融入我自嘲，很难凭仗剑千里我击逃。最痴狂，生死不过一刀一秒，煽风笑，任它吹落我的骄傲。爱恨苍苍。人间冷暖，踏碎恩怨，又有谁能好过生死？